Hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. మీ అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు తెలుసు శ్రావణ మాసం మొదలైందంటే మన ఛానల్లో పెట్టాల్సిన వీడియో ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం అలంకరణ. సో ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెకార్ చూపించాలనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ థియరీ తెలుసు కదా, లైఫ్ ఇస్ వెరీ సింపుల్, లెట్స్ సింప్లిఫై. సో ఈ శ్రావణ శుక్రవారంలో మీరు వరలక్ష్మి పూజ చేసుకుంటే కనుక ఈ డెకరేషన్ డెఫినెట్గా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకరణ చాలాసార్లు చేశాను అంతకుముందు డిఫరెంట్ వీడియోస్లో. అవి కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అలంకరణ అంటే ఏ దేవుడి కన్నా ఇష్టమే. అండ్ పండుగలు అన్న తర్వాత అలంకరించడం చాలా ఇంపార్టెంట్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ప్రతి పండుగకి మా ఇంట్లో పండుగని ఎలా జరుపుకుంటున్నాం అనే దానికన్నా నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేయడమే నాకు ఇష్టం అనమాట. సో ప్రస్తుతానికి మనం ఈ డెకార్ ఎలా చేస్తున్నాం, ఏంటి, ఏమేం థింగ్స్ కావాలి అనేది నేను క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తూ స్టార్ట్ చేస్తాను. సో అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే మా పూజా మందిరం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ స్టాండ్ పెట్టుకుని ఇక్కడ డెకోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇటు చేసుకోవచ్చు, అటు చేసుకోవచ్చు. అటు బాల్కనీ ఉంది కాబట్టి ఇక్కడ నాకు కంఫర్టబుల్గా అనిపించింది. మీరు కూడా వాస్తు చెక్ చేసుకుని ఫ్రేమ్ సెట్ చేసుకోండి. దాన్ని బట్టి మనం అమ్మవారిని ఎక్కడ అలంకరిస్తాము, ఎక్కడ డెకరేషన్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్గానే మా పూజా మందిరంలో రోజు పూజలు చేయాల్సిందే. ఎందుకంటే మనం ఆల్రెడీ విగ్రహాలు, ఫోటోలు అన్నీ పెట్టాం కాబట్టి ఏదో డెకరేషన్ లాగా కాకుండా ఎవ్రీడే మై మామ్ టేక్స్ కేర్ ఆఫ్ ద పూజాస్ అండ్ ఎవ్రీథింగ్. నేను జస్ట్ దండం పెట్టుకుంటాను. పూజలకి మాత్రం లైక్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ గివ్ మై 100%. అండ్ ఎప్పుడు డెవోషనల్ థింగ్ ఉన్నా సరే మనం 100% ప్రెజెంట్ ఉండి చేసుకుంటే ఏదన్నా మంచి జరుగుతుందని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి మనం ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టాండ్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ స్టాండ్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి స్టాండ్ పర్చేస్ చేస్తే కనుక మనకి ప్రతి ఫెస్టివల్కి ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టాండ్ ఫిక్స్ చేసుకుందాం. సో ఈ డిఐవైకి మనకి జూట్ మ్యాట్స్ కావాలన్నమాట. సో నేనైతే జూట్ మ్యాట్స్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం అథెంటిక్ ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తుంది కాబట్టి. నేనైతే ఒక 4 జూట్ మ్యాట్స్ బ్యాక్ డ్రాప్కి వాడదాం అనుకుంటున్నా. మా ఇంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జూట్ మ్యాట్స్ ఉంటాయి ఎందుకంటే కృతిక సీమంతానికి వీటికి చాలా వాడామన్నమాట. సో అందుకనే ఒకటేసారి కొని పెట్టుకున్నాను. ఇంట్లో ప్రతి ఈవెంట్కి అవసరం ఉంటాయి కాబట్టి. దీస్ ఆర్ అరౌండ్ 450 to 650 లోపల దొరుకుతాయి. బేగం బజార్లో అయితే చాలా తక్కువకు దొరుకుతాయి. సో ఇవి ఫిక్స్ చేసేద్దాం. సో ఈ మ్యాట్స్ని నేను ఇక్కడే ఇలా ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకొక లేయర్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో దట్ మనకి లెంత్ కూడా ప్రాపర్గా వస్తుంది. సో వీటిని మనం క్లిప్స్ దొరుకుతాయి, ఆ క్లిప్స్తో ఫిక్స్ చేసుకుందాము. సో ఇక్కడ మ్యాట్స్ నేను హాఫ్ బ్యాక్ పెట్టుకుని ఇది ఫిక్స్ చేశాను. ఎందుకంటే మాకు కింద కూడా మ్యాట్స్ కావాలి కాబట్టి అమ్మవారిని కింద కూర్చోపెట్టినప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే మనం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు అది ఫుల్గా నిండుగా కనిపిస్తే బాగుంటుందని. సో ఈ కింద మ్యాట్స్ని ఎలా ఫిక్స్ చేస్తానో చూపిస్తా. సో ఈ మ్యాట్స్కి సైజు మనకి షార్ట్ సైజ్ వస్తాయి కాబట్టి జూట్ మ్యాట్స్ నేను డబుల్ మ్యాట్స్ యాడ్ చేస్తున్నాను. దానికి ఇలాంటి పెద్ద నీడిల్ తీసుకుని థ్రెడ్ తీసుకుని ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఫిక్స్ అయిపోద్ది. లేదు స్టేప్లర్, 1 సైడ్ స్టేప్లర్ దొరుకుతుంది, లైక్ సోఫా మేకింగ్ వాళ్ళ దగ్గర అయ్యే ఉంటుంది. అది హెవీ డ్యూటీ స్టేప్లర్ అనమాట. అది తెచ్చుకున్నా మనకి ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ టైం నేను దానిపైన ఇన్వెస్ట్ చేస్తాను. హై సాన్వి, వీడు తమ్ము అంట. ఎందుకంటే కృతిక చిన్నోడిని తీసుకురావట్లేదు ఇటు సైడ్ ఎక్కువ. సో ఇది కొత్త తమ్ముడిని తెచ్చుకుంది. దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. నాకు ఈ తమ్ము కావాలి అని చెప్పి కొనుక్కుంది నేను స్టేషనరీకి వెళ్ళినప్పుడు. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్.
మ్యాట్స్ ఫిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ డిఐవై పార్ట్ చూపిస్తాను. లెట్స్ గో. సో మనం ఇక్కడ మ్యాట్స్ కిందంతా ఫిక్స్ చేసాం కాబట్టి ఇవి కూడా మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇలా వర్టికల్గా కూడా నీడిల్ పెట్టి ఫిక్స్ చేస్తున్నాను. సో మనం బేస్ ఫిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి డిఐవైకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చి ఈ ప్లేట్స్ అనమాట. ఇవి మనకి ఎలాంటి స్టోర్స్లోనే దొరుకుతాయి. కంపల్సరీ పేపర్ ప్లేట్స్ తీసుకోండి, ఎందుకంటే మనకి పెయింట్ వేస్తాం దీనిపైన అండ్ ఇవన్నీ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాము. ఫస్ట్ పెయింట్తో స్టార్ట్ చేద్దాం. సో నేను పెయింట్ వేయడానికి అక్రిలిక్ కలర్స్ తీసుకుంటున్నాను. సో ఈ కలర్స్ అయితే మనకి ఈజీగా అక్రిలిక్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం ఫుల్ ఓవరాల్గా పెయింట్ చేస్తాం ఈ ప్లేట్ని. అండ్ ఎందుకు పర్పుల్ కలర్ తీసుకున్నానంటే కాంబినేషన్ విత్ ద అమ్మవారు సారీ. సో మనం అమ్మవారిని కూర్చోపెట్టినప్పుడు అవి కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఓవరాల్ బ్యాక్ డ్రాప్కి ఈ కలర్ చూస్ చేసుకున్నా. సో పెయింట్ చేసుకున్నా. సో మనం పెయింట్ని ఓవరాల్గా అంటే మచ్చలు అట్లా లేకుండా ఓవరాల్గా ఫినిష్ చేసుకోవాలి, ఇట్లా కనిపించాలన్నమాట. అండ్ కలర్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ అక్రిలిక్ కలర్స్ వల్ల మనకి ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఏ కలర్ అన్నా చూస్ చేసుకోవచ్చు, బట్ ఫినిష్ ప్రాపర్గా వచ్చేలా చూసుకోండి. సో చాలామంది అడుగుతూ ఉంటారు లైక్ హౌ ఆర్ యూ సో టాలెంటెడ్, అసలు మీకు ఇవన్నీ ఎలా వచ్చు అని చెప్పి. అగో చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను అలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రతి కష్టంలో దీని నుంచి బయటకు ఎలా పడాలి అని నేర్చుకోవడం వల్ల లైఫ్లో అన్నీ తెలిసిన ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆర్ట్స్లో కానీ వీటిలో ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కిచెన్లో అన్ని పనులు అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత మనకి కష్టం ఎక్కువ ఉండదు అనిపిస్తుంది. నేనైతే అలాగే నేర్చుకున్నా. మై మామ్ యూస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మగ్గం వర్క్స్ ఇట్లాంటివన్నీ. సో నాకు అలాగా ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు సాన్వి చూడండి మొత్తం పెయింట్ ఎట్లా వేస్తుందో. చూపి సాన్వి, నీ పెయింట్ చూపి అందరికి. వావ్, గుడ్ జాబ్. మొత్తమే ఫుల్ చేయి, ఫుల్. చిన్న జైవీర్ని చూపి. ఇప్పుడు ఇల్లు హౌస్ఫుల్ కనిపిస్తుంది. మేడం కృతికా షేరు వచ్చారు కాబట్టి దానికి ఫోన్లో ఏం చేస్తున్నావు అంత రెడీ అయ్యావు అంది. నేను అన్నా వరలక్ష్మి వ్రతం వీడియో చేస్తున్నాను అలంకరణ అంటే, నేను లేకుండా నువ్వు చేస్తున్నావు అంటే, నీకు దమ్ముంటే గంటలో ఇక్కడ ఉండు అన్న. పిల్లోడిని సంకలు వేసుకుని వచ్చేసింది. కన్నయ్య మా దుర్గక్క స్పెషల్గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే నా ఒంట్లోకి పోయే ఫుడ్ దగ్గర నుంచి మొత్తం అదే చూసుకుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ముగ్గు గీయబోయేది అదే అనమాట ప్లేట్ల మీద. బాబోయ్ కృతిక తీసుకెళ్ళిపో. సో మనం ప్లేట్స్ అన్ని ఇట్లా నీట్గా పెయింట్ చేసేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ మాకు 35 ప్లేట్స్ కావాల్సి ఉండే, ఎందుకంటే లెంత్ డిస్టెన్స్ని మనం ఎన్నెన్ని పెట్టాలనుకుంటున్నాం ముందే చూసుకుంటే మనకి ఈజీ ఉంటుంది అనమాట. సో మాకు ఆల్మోస్ట్ 36 ప్లేట్స్ వచ్చాయి. వీటిపైన ఇలా
ముగ్గు డిజైన్ వేయాలనుకుంటున్నాం. సో ఈ ముగ్గు డిజైన్ ఇలా పెడితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో ఈ గోల్డ్ కలర్ కూడా అక్రిలిక్ కలరే తీసుకున్నాము. సో దాంతో ముగ్గు డిజైన్స్ వేస్తున్నాము. సో మేము 2-3 డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేసాం. ఇదొకటి, ఇంకొకటి ఇది. సో ఇలా ట్రై చేసిన తర్వాత నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అనిపించింది. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను. సో లైన్గా ముగ్గులు వేసాను. ఓకే, మా ప్లేట్స్ డిజైన్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇన్ని ప్లేట్స్ వచ్చాయి. ఇవన్నీ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఐ థాట్ ఐ షుడ్ యాడ్ సమ్ బార్డర్స్ టు ద మ్యాట్స్. సో అవి ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి వీటిపైన ఈజీగా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బార్డర్స్ అయితే నేను బంజారా హిల్స్ నుంచి తీసుకున్నాను. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఒక స్ట్రీట్ ఉంటుంది కదా, అక్కడ బార్డర్స్ ఆప్షన్స్ మనకి చాలా దొరుకుతాయి. సో ట్రెడిషనల్గా ఉండాలని ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. ఇవి ప్లేస్ చేసుకుందాం. ఎప్పుడు చూసినా ఈ జూట్ మ్యాట్స్ ఇలాగే యూజ్ చేస్తున్నాను. అండ్ ఐవ్ సీన్ వన్ రిఫరెన్స్ వీడియో, దాంట్లో వాళ్ళు బార్డర్ స్టిచ్ చేయించారనమాట. వాళ్ళు పర్మనెంట్గా కావాలి కాబట్టి అలా చేయించుకున్నారు. మనం క్విక్గా ఫాస్ట్గా మనకి నచ్చిన బ్యాక్ డ్రాప్కి జరుగుతున్న ఈవెంట్కి తగ్గట్టు బార్డర్స్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఈ పట్టు స్టైల్ బార్డర్ తెప్పించాను. అండ్ ఇది మనం 4 సైడ్స్ కవర్ చేసుకుందాము. అండ్ ఒక సైడ్ ఈ పట్టీ ఏదైతే కనిపిస్తుందో దీన్ని కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బార్డర్ యాడ్ చేస్తే కొంచెం రిచ్నెస్ యాడ్ అయింది. అండ్ ఈ కలర్ మా అమ్మవారి పట్టు చీరకి మ్యాచ్ అవుతుంది అనమాట. అందుకనే పింక్ కలర్ తీసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్. సో మనం ఏం చేయాలంటే ఇట్లా బాల్ పిన్స్ తీసుకుని వాటిని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఈజీగా వెంటనే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే గ్లూ గన్తో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ గ్లూ గన్ పెడితే అది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతే తీసినప్పుడు కూడా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పిన్స్ ఏంటంటే మనకి ఈజీగా వెంటనే టకాటక మనకి నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా బార్డర్ ఇట్లా యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడానికి నాకు జస్ట్ 10 మినిట్స్ పట్టింది. బట్ లుక్ మాత్రం చాలా గ్రాండ్యూర్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏవైతే ప్లేట్స్ అవి రెడీ చేసామో అది అలైన్ చేసుకుందాం. దాని తర్వాత ఇంకా చాలా ఉంది చేయాల్సింది. అండ్ వీఆర్ హాఫ్ వే త్రూ ఇట్. కష్టమైన పని అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు జస్ట్ అన్నీ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో మనము ఒకటేసారి ఇట్లా టేప్స్ అంటించేసుకుంటే ప్లేట్స్కి ఇట్స్ ఈజీ టు పేస్ట్ అనమాట, మళ్ళీ ఒక్కొక్కటి అంటించుకునే కన్నా. సో నేను ఇట్లా అలైన్మెంట్ అయితే నీట్గా వచ్చేలాగా ఒకదాని కింద ఒకటి పెట్టుకుంటున్నాను. సో దట్ ఇట్స్ ఈజియర్ ఫర్ అస్. ప్లేట్స్ అన్నీ ఇట్లా యాడ్ చేసాం అనమాట. ప్లేట్స్ అని చెప్తే కొంచెం ఏదో ఉంది కదా, బట్ వి చూజ్ అ రైట్ ప్రోడక్ట్ అని అనిపించింది. ఎందుకంటే మనకి చాలా తక్కువ అఫోర్డబుల్, ప్లస్ మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంత బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఇది యాక్చువల్లీ సీమంతానికి అలా కూడా చాలా బాగుంటుంది డెకోర్. నాకైతే చాలా ప్రిటీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ వి విల్ ప్లేస్ తో గార్డెన్ లాగా ఒక చిన్న సెటప్ సెట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఫ్లవర్ మార్కెట్ నుంచి కొన్ని థింగ్స్ తెచ్చామన్నమాట. అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుని చూపిస్తాను ఎట్లా ఉంటుందో. అవి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో యా, లెట్స్ స్టార్ట్ దాట్. యాక్చువల్లీ ఇవి ఫోమ్, డెకరేషన్ ఫోమ్ అని దొరుకుతుంది. దీనికి వాటర్లో డిప్ చేసుకుని పెట్టుకుంటే ఫ్లవర్స్ ఎక్కువసేపు ఉంటాయి అండ్ దీంట్లో గుచ్చుకుని పెడతారనమాట. ఇవి నేను ఒక 20 పీసెస్ తెప్పించా. ఇట్ కాస్టెడ్ మీ 300 రూపీస్. సో ఇవి ఇక్కడ ప్లేస్ చేసుకుని ఇక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ సెటప్ రెడీ చేద్దాం.
దొరుకుతాయి మనకి. మార్కెట్కి వెళ్తే మనకి అన్నీ ఒకటే చోట దొరుకుతాయి. కొంచెం దూరం అయినా సరే మార్కెట్కి వెళ్ళండి ఫెస్టివల్ టైంలో, మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి, ప్లస్ ఎక్కువ థింగ్స్ దొరుకుతాయి. సో నేను ఇలాగా ఒక బ్యాక్ డ్రాప్కి సెట్ చేయాలనుకుంటున్నా. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇది యాస్ప్రాన్ లీఫ్ దొరుకుతుంది అనమాట. ఇవి మనకి జస్ట్ ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ ఒక 25 రూపీస్ 30 రూపీస్లో దొరుకుతుంది, డిపెండ్స్ ఆన్ ద సీజన్. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. సో వీటిని బంచ్గా ఇట్లాగా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా ఫోమ్ బోర్డ్లో వాటర్ వేస్తేనే అవి స్టడీగా ఉంటాయి, ఎందుకంటే మనం ఇంత వెయిట్ పెట్టాలంటే అవి స్టడీగా ఉండాలంటే వాటర్ వేసుకుని పెట్టుకోండి ముందే. సో వీటిని ఇట్లా బుషీగా చేస్తున్నా. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ యాడ్ చేయడానికి ఈ ఫ్లవర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి అండ్ ఇవి కూడా అఫోర్డబుల్గా దొరికేస్తాయి కాబట్టి ఇలా తీసుకున్నాను. అండ్ ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తాము. లైక్ తోటలో అమ్మవారి కూర్చున్నట్టు ఉండాలని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. సో అందుకే ఇట్లా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా సారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకున్నాం. దెర్ ఆర్ సో మెనీ కలర్స్ అవైలబుల్, లైక్ ఎల్లో, వైట్ ఇట్లా కూడా ఉంటాయి. బట్ నాకు ఈ కలర్ వెళ్ళాలని అనిపించింది, సో ఇది చూస్ చేసుకున్నా. సో మేము ఈ పైన గ్యాప్ ఫిల్ చేయడానికి ఫ్లవర్స్ని సింగిల్ ఇట్లా తీసుకుని జస్ట్ ఇలా ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇది లిటరల్లీ నిజంగా ఏదో తోటలో పువ్వులు కాసినట్టు ఉంది కదా, నాకైతే చాలా ప్రిటీగా అనిపించింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చలో చలో చలో. ఇప్పుడు నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ జిప్సమ్ అనమాట. ఇవి మనము చిన్నప్పుడు నేనైతే ఇలా తీసుకుని ముక్కు పుడకలా పెట్టుకుని అట్లా ఆడుకునే వాళ్ళము. డెకరేషన్లో చాలా ఎక్కువ యూజ్ చేసే ఫ్లవర్స్ ఇవి ఫిల్లింగ్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ యాడ్ చేస్తే ఒక బ్యూటీని యాడ్ చేస్తుంది అనమాట. సో ఇవి యాడ్ చేసుకుందాం. సో ఈ జిప్సన్ తీసుకుని ఇలా ఫిల్లింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ గ్రీన్ బోర్డ్ అనేది కనిపించదు. సో డిపెండ్స్ ఆన్ సైజ్ టు సైజ్ మనము ఫిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ లిటరలీ ప్రొఫెషనల్ చేసిన డెకోర్లా ఉంటుంది అనమాట. మనం ఇన్ని డెకరేషన్స్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా ప్రొఫెషనల్స్. అఫోర్డబుల్గా అండ్ మనకి నచ్చినట్టు మన క్రియేటివిటీతో చేసుకున్నప్పుడు అది ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. మీకు మీరుగా చేసుకుంటేనే అది తెలుస్తుంది. సో నాకు ప్రతిసారి వెన్ ఐ థింక్ అబౌట్ సంథింగ్ అండ్ దెన్ అది రియాలిటీలోకి వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ యా, లెట్స్ గెట్ గోయింగ్. ఓకే, మా ఫ్లవర్ డెకరేషన్ అయితే అయిపోయింది. అరటి చెట్లు లేకుండా డెకరేషన్ ఎక్కడన్నా ఫినిష్ అవుద్దా? లాస్ట్లో అరటి చెట్లు యాడ్ చేద్దాం. అండ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అన్నీ మనమే చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు అందరం కలిసి చేసుకుంటే పనులు అవుతాయి. సో ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయకపోతే నా వీడియో చూపించండి. మా ఇంట్లో వాళ్ళు ఎంత కలిసిగట్టుగా పని చేసుకుంటాం, గొడవలు కూడా అలాగే పడతాము. బట్ అవన్నీ షూట్ చేయలేం కదా, అప్పుడు బిగ్ బాస్ హౌస్ అవుద్ది. సో యా, ఫైనలీ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ నైస్. అండ్ యా, ఇంకా మిగతా ఫిల్లింగ్స్ చేసేసుకుని మీకు చూపిస్తా ఓవరాల్గా ఎలా ఉంది. సో యాక్చువల్లీ
ఇలా నేను ఒక డిఐవై చేయాలని అనుకున్నాను, బట్ పేపర్ తోటి చేయడమే వస్తుంది నాకు, ఇట్లా చేయడం రాదు. సో ఇమీడియట్గా ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ శ్రీ గాయత్రి పూజా స్టోర్ అనమాట. అక్కడ అవైలబుల్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. వినాయక చవితికి కూడా బాగా పనికొస్తుంది. ఇట్లా అమ్మవారికి సింహాసనం ఇది తీసుకున్నాను. అండ్ ఈ దండ కూడా చాలా నచ్చింది నాకు, అమ్మవారికి వేసేది ఇట్లా మంచి గోల్డ్ అండ్ లోటస్ ఫ్లవర్స్తో వచ్చినట్టు. ఎలాగో మనం న్యాచురల్ ఫ్లవర్స్తో డెకోర్ చేస్తాము, బట్ ఇది కూడా ఒక బ్యూటీ యాడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇవి కూడా తెప్పించాను. ఇవే నా సైడ్ ఫ్లవర్స్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చాము. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. సో నేను ఈసారి అమ్మవారి విగ్రహాన్ని అయితే నవ్కర్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి తెప్పించాను. మా ఇంట్లో పూజ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చిన్నవి పెద్దవి అన్నీ కూడా అక్కడే తీసుకున్నాను. అండ్ ఐ టెక్స్టెడ్ లైక్ 3 days బ్యాక్, నాకు ఇట్లా లక్ష్మీదేవిది ఏదైనా మంచి విగ్రహం కావాలి అంటే దే సెండ్ మీ దిస్ పిక్చర్. ఒకటే ఫోటో పంపించారు. ఐ వాజ్ లైక్ అసలు ఫేస్లో ఆ కలర్ కానీ ఫినిష్ కానీ ఎంత బాగుందంటే అమ్మవారు వచ్చి అలా కూర్చున్నట్టు ఉన్నారనమాట. మీకు డీటెయిల్స్ అవన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అభిషేక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ ద బ్యూటిఫుల్ ఐడల్. ఐ రియలీ లవ్ ఇట్. ఇప్పుడు మనం అమ్మవారికి చీర డ్రేప్ ఇవన్నీ చేసుకుందాము. ఇప్పుడు మనం సారీ డ్రేపింగ్ చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఇది కొత్త సారీ తీసి పెట్టామన్నమాట. సో ఇది డ్రేపింగ్ చేయాలంటే మనకి కొంచెం ఐడల్కి కట్టడం మేనేజ్ చేయవచ్చు కానీ అంతలా రాదు. సో ఐఎమ్ టేకింగ్ కృష్ణవేణిస్ హెల్ప్ సో దట్ షీ విల్ డ్రేప్ వెరీ నైస్లీ. సో నేను భార్గవి అక్క స్టోర్కి వెళ్ళినప్పుడల్లా వెనెవర్ ఐ సీ ద ఐడల్ లవ్లీగా డ్రేప్ చేస్తుంది. సో అందుకని చెప్పి ఐ ఆస్క్డ్ హర్ హెల్ప్. సో ఇప్పుడు డ్రేప్ చేపిస్తాం కాబట్టి సారీని హాఫ్ ఫోల్డ్ చేసుకుని నీట్గా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆ ప్లీట్స్ అన్నీ కలిపి ఐడల్ వేస్ట్ దగ్గర థ్రెడ్ పెట్టి గట్టిగా కట్టుకుని మిగతా బ్యాలెన్స్ సారీ మొత్తం ఒక పళ్ళులాగా వెనక నుంచి ఇట్లా డ్రేప్ ఇవ్వాలన్నమాట. దీనికి ట్రిక్ ఏంటంటే చాలా స్మాల్ ప్లీట్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ ఫైనలీ దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ అండ్ ఇట్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే చాలా నీట్గా వచ్చే ప్లీట్స్ అన్నీ కూడా. అండ్ లోపల కూడా మేము కొంచెం ఫ్యాబ్రిక్ యాడ్ చేసాం సో దట్ ప్లీట్స్ అనేవి ఎత్తుగా కనిపిస్తాయి కాబట్టి. అండ్ వడ్డానం పెట్టి ఫిక్స్ చేసాం. దీనికి ఒక్క పిన్ కూడా యూస్ చేయలేదు అండ్ యూస్ చేయకుండానే ఇంత బాగా వచ్చింది డ్రేపింగ్ అంతాని. అండ్ ఇప్పుడు మనం యాక్సెసరీస్ తోటి అలంకరించుకుందాము. సో ఇది మనము కిరీటం లాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఇక్కడ. సో నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఆ స్టోన్స్ అవి రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది అండ్ షైన్ కూడా చాలా యాడ్ అవుతుంది.
వరలక్ష్మి దేవిని ఈ సంవత్సరం ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నానో అలానే చేశాను. డెకరేషన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తయారు చేశాను. చాలామంది జడ్జ్ చేసే వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న బడ్జెట్ తోటి డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కలశం పెట్టుకుని ఫోటో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మవారికి జస్ట్ అలంకారం చేశాము. మామూలుగా పూజకి మాత్రం నేను ఫోటో ఫ్రేమ్కి మళ్ళీ గౌరీదేవిని అయ్యా చేసుకుని పూజ చేసుకుంటాం అనమాట. సో మీరు ఇది చూసి ఓహో ఇంత ఆర్భాటంగా చెయ్యాలా అనేది ఏమీ లేదు. మన మనస్ఫూర్తిగా మనం అక్కడ ఉండి 100% ప్రెసెంట్ ఉండి మనం పూజ చేసుకుంటే ఎలాగన్నా యాక్సెప్ట్ చేస్తారు. దేవుడు కాకపోతే ఇంకెవరు యాక్సెప్ట్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ డూ దిస్ డెకార్. ఆ దేవుడు ఇచ్చిన టాలెంట్ ఇది అని నేను నమ్ముతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెస్టీస్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ పుషింగ్ మీ టువర్డ్స్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చిన వాళ్ళకి ఎవరైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో అందరికీ ఈ వీడియో షేర్ చేసి, అండ్ ప్లీజ్ do like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week. Bye.